ఒకటి నారపల్లి నారపల్లి గ్రామంలో కొర్రంల రోడ్డుకు వెళ్ళే టర్నింగ్ పాయింట్లో గుర్తు తెలియని కొంతమంది వచ్చేసి రాత్రి ఇక్కడ రోడ్డును తవ్వేసి దిబ్బ నాటడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. మరి రోడ్డు ఇప్పటికే ఇక్కడ చిన్న ఉంది, దానివల్ల వీళ్ళు అడ్వర్టైజ్ రోడ్లు అలాంటివి పెట్టుకోవడానికి తవ్వేసి మరి వీటికి ఎవరు పర్మిషన్ ఇస్తున్నారో ఎవరు అనుమతిస్తున్నారో దయచేసి వీటిని ఆపేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మరియు ఇంకోటి ఏంటంటే మేము అంబేద్కర్ సంఘం నుంచి మేము కోరేది ఏంటంటే గతంలో కూడా ఇక్కడ అంబేద్కర్ గారి జాతిపితలో అంబేద్కర్ గారి విగ్రహం కానీ జగ్జీవన్ రామ్ గారి విగ్రహం కానీ అలాంటివి పెడతాము అని అన్నప్పుడు ఎవరు కూడా ఇటువంటి వాటికి అనుమతి ఇవ్వలే. మరి ఈరోజు పర్సనల్గా ఎలాంటి వ్యక్తులు ఎట్లా వచ్చి మరి ఇటువంటి పర్మిషన్లు తీసుకుంటారో కాబట్టి దయచేసి ఇలాంటి మెయిన్ రోడ్ల మీద వేసి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మరి మాకు ఇప్పుడు జరిగినటువంటి పురపాలక సంఘం అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కేవలం ట్రాఫిక్ దృష్టిలో పెట్టుకుని అబ్జెక్షన్ చేస్తారు మీరు? లేదు, ట్రాఫిక్ కూడా కాదు, ఇలాంటి పర్సనల్ వాళ్ళ వ్యాపారవేత్తలు మెయిన్ రోడ్లో ఉండకూడదు, సపరేట్గా వాళ్ళకు ప్లాట్ కొనుక్కొని పక్కన నిర్మించుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మేము సరే. ఇప్పుడు వీళ్ళందరూ అన్ని సంఘాలు మాకు ఈరోజు మొత్తాన్నే మా గ్రామస్తుల నుంచి ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళు మాకు తెలియజేయడం తెలిసింది. దాంతోపాటు మా అంబేద్కర్ సంఘం నాయకులు కానీ గ్రామ సభ్యులు కానీ గ్రామ సంఘాలు కానీ కాలనీ సంఘాలు కానీ మరియు మాజీ కౌన్సిలర్లు కానీ అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. గట్కేసర్ ప్రాంత ప్రజలకు శుభవార్త. 1987లో స్థాపించిన గిర్వాణి క్లినిక్ అండ్ డయాగ్నోస్టిక్ సెంటర్లో 50 రూపాయలకే చికిత్స చేస్తున్నారు. మరియు అన్ని రకాల ల్యాబ్ టెస్టులపైన 20% డిస్కౌంట్ మరియు ఫార్మసీ పైన 10% డిస్కౌంట్ ఇవ్వబడును. వామ్మో, హాస్పిటల్ అంటే భయపడుతున్నారా? భయమేమీ అక్కర్లేదు. మన గిర్వాణి క్లినిక్ గట్కేసర్లో ఉంది. మీకోసం డాక్టర్ ఎన్ గీతాశ్రీ MBBS MD FIDM జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ వారి చేత కేవలం 50 రూపాయలకే చికిత్స అందిస్తున్నాము. వివరాలకు సంప్రదించగలరు ఎన్ దేవానంద్. కాంటాక్ట్ నెంబర్ 9848212397. ప్రజానికానికి తెలియజేయమనగా మరి నారపల్లి చౌరస్తాలో కొరంలో చౌరస్తాలో మరి రాత్రి దొంగతనంగా వచ్చి దొంగల్లాగా అర్ధరాత్రి తవ్వకాలు ఏర్పాటు చేసి జిమ్మ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరో తెలియని వ్యక్తులు మరి గత ప్రభుత్వంలో మేము పర్మిషన్ తీసుకున్నామని చెప్తున్నారు, ఏదో అడ్వర్టైజ్మెంట్ వరకు. కానీ ఇదే ప్లేస్లో మేము గత 15 ఏళ్ల కిందనే మేము అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పెద్ద ఎత్తున అప్పుడు భూమి చేసినాము. చాలామంది నాయకులు కూడా వచ్చినారు. అప్పుడు దిమ్మ కూడా కట్టినాం. మేమే ఇక్కడ ఉండొద్దని చెప్పి రోడ్డుకు అందరూ సహకరించాలని చెప్తే మేము కూడా అప్పుడు సహకరించి ఇక్కడ దిమ్మ కూడా తెలియదు. అప్పుడు అట్లాంటిది మాకో న్యాయం ఇంకోకో న్యాయం కాకుండా ఇక్కడ అసలు ఎలాంటి దిమ్మెలు కానీ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ బోర్డు కానీ ఏర్పాటు చేయొద్దు. ఇంకా గత మేము కూడా సహకారం చేసినాం కనుక ఇప్పటికైనా ప్రభుత్వము దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హైవేలో కొట్టి ఎవరు కూడా పర్మిషన్ లేదు. ఎందుకంటే తీవ్ర అంతరాయం కలుగుతుంది. పబ్లిక్ రాకపోకలు జరిగే ప్లేస్, ఇక్కడ వ్యాపారం జరిగే ప్లేస్, చాలా ఇబ్బందులు జరుగుతాయి. కనుక ప్రభుత్వం వెంటనే అలాంటి వారిపై తక్షణ చర్యలు తీసుకొని వారికి ఇలా పర్మిషన్ ఇస్తే. అంటే మీ డిమాండ్ ఏంటంటే నారపల్లి చౌరస్తాగా ఎట్లాంటి హోర్డింగ్స్ పెట్టొద్దని వ్యాపార ప్రకటనలు పెట్టుకోవద్దు. ఎందుకంటే కొంతమంది వ్యాపారవేత్తలు తమ స్వార్థం కోసము పబ్లిక్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని అసలు ఏమైనా పర్మిషన్ ఉంటే క్యాన్సల్ చేయమని చెప్పేసి మేము ప్రత్యేకంగా కోరుతున్నాం. ఇక అధికారులకు ఎట్లాంటి పర్మిషన్ ఇవ్వకూడదని మీరు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ వార్డు మెంబర్ అప్పటి గతంలో మన అశోకన్న కూడా